ఇండియా యూకే మధ్య హిస్టారిక్ ల్యాండ్ మార్క్ ట్రేడ్ డీల్ కుదిరింది. ఇటువంటి ఎఫ్టీఏ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఇండియా చేసుకోవడం ప్రపంచంలో ఇతర దేశాలతో ఇదే తొలిసారని చెప్పొచ్చు. బ్రెగ్జిట్ అయిపోయిన తర్వాత, అంటే బ్రిటన్ యూరోపియన్ యూనియన్లోంచి ఎగ్జిట్ అయిన తర్వాత, బ్రిటన్ కూడా ఇతర దేశాలతో చేసుకున్న ట్రేడ్ డీల్స్లో అతి ముఖ్యమైన ట్రేడ్ డీల్ అని చెప్పుకోవచ్చు. చరిత్రలో ఇది నిలిచిపోయే ట్రేడ్ డీల్ అని చెప్పి, ఇది ఒక మైల్ స్టోన్ మూమెంట్ అని చెప్పి మోడీ గారు పొగిడారనమాట ఈ ట్రేడ్ డీల్ని. అంతేకాదు, ఆర్థిక పరంగా చాలా ప్రభావవంతమైన ట్రేడ్ డీల్ అని కూడా ఇద్దరు ప్రైమ్ మినిస్టర్ అనుకున్నారు. ఈ ట్రేడ్ డీల్ మోడీ గారు మరియు బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ కేర్ స్టార్మర్ గారి ఆధ్వర్యంలో కుదిరిందనమాట. ఇప్పటి వరకు మన ట్రేడ్ దాదాపు $60 బిలియన్ ఉండేది. ఇప్పుడు అది 2030 కల్లా $120 బిలియన్ అవబోతుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈ ట్రేడ్ డీల్ అనేది చాలా ఆర్థిక పరంగా బ్రిటన్కి, ఇండియాకి మేలు చేకూర్చనుంది. ముఖ్యంగా ఏదైతే ఇండియాకి సంబంధించిన జెమ్స్ అండ్ జ్యువెలరీ ఉందో, సీ ఫుడ్స్ ఉన్నాయో, టెక్స్టైల్స్, ఫుట్వేర్, ఇవన్నిటి మీద కూడా టారిఫ్స్ బాగా తక్కువనున్నాయి. ముఖ్యంగా మనం అమ్మే సీ ఫుడ్స్ ఉంటాయి కదా, ప్రాన్స్ కానీ ఇవన్నీ ఇక్కడ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కువగా ప్రాన్స్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అనమాట. సీ ఫుడ్కి సంబంధించి మనం చేసే ఎక్స్పోర్ట్స్కి బాగా టారిఫ్స్ తగ్గనున్నాయన్నమాట. అదేవిధంగా యూకే నుంచి కొనుక్కొచ్చుకునే కార్స్ కావచ్చు, వైన్స్ కావచ్చు, వాటన్నిటి కాస్ట్ భారతదేశంలో తగ్గనుంది. ఎందుకంటే మనం వాటిపైన వేసే టారిఫ్స్ బాగా తగ్గిస్తున్నాం అనమాట. చాలా అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ మీద వాళ్ళు కూడా మనం అమ్మే ప్రోడక్ట్స్ మీద ట్యాక్స్లు విపరీతంగా తగ్గిస్తున్నారనమాట. ప్రపంచం మొత్తం మనం చూస్తే కనుక ఇండియా యూకే మధ్య ఈ ట్రేడ్ డీల్ కుదరటం అనేది భారతదేశంలోను, యూకేలోను హర్షం వ్యక్తం అవుతుంది. ఇకపోతే మన సర్వీసెస్ సెక్టర్, ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ సర్వీసెస్, వీటికి సంబంధించి కూడా ఈ ట్రేడ్ డీల్ వల్ల భారతదేశానికి కొత్త ఊతం వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మన వాళ్ళు ఎవరైతే ఐటీ ప్రొఫెషనల్స్ కానీ, ఈ సర్వీస్ ప్రొఫెషనల్స్ కానీ యూకేకి వెళ్ళి పనిచేస్తారో వాళ్ళు సోషల్ సెక్యూరిటీ కంట్రిబ్యూషన్స్, మనకి జీతం వచ్చే జీతంలో 60-70% ఎక్కువగా అక్కడ సోషల్ సెక్యూరిటీ ఇన్సూరెన్సెస్ కంట్రిబ్యూషన్స్కి వెళ్ళిపోద్ది అనమాట. అయితే 3 సంవత్సరాల వరకు పనిచేస్తున్న ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉంటారో వాళ్ళు యూకేకి వెళ్ళినప్పుడు ఈ కంట్రిబ్యూషన్స్ ఎక్కువ మీదట అంత పే చేయాల్సిన అవసరం లేదనమాట. అంటే వీళ్ళు ఏదైతే అక్కడికి వెళ్ళి సంపాదిస్తారో ఇండియన్స్ ప్రొఫెషనల్స్, అదంతా కూడా సోషల్ సెక్యూరిటీకి ఎక్కువ పే చేయాల్సి వస్తాయి. ఇప్పుడు ఆ సోషల్ సెక్యూరిటీకి దాదాపు తక్కువ పే చేసే అవకాశం కనిపిస్తుంది. దీనివల్ల దాదాపు 60,000 మంది ఇండియన్ ప్రొఫెషనల్స్ లాభపడతారనమాట. వాళ్ళ జీతం పెరుగుద్ది. ముఖ్యంగా ఇంజనీరింగ్, ఫినాన్సెస్ ఇలాంటి సర్వీసెస్లో పనిచేసే వాళ్ళు, 3 ఇయర్స్ వరకు పనిచేసే వాళ్ళు ఎక్కువగా సోషల్ సెక్యూరిటీ ట్యాక్సెస్ కానీ, సోషల్ సెక్యూరిటీ కంట్రిబ్యూషన్స్ కానీ అక్కడ చేయక్కర్లేదన్నమాట. సో 20-30% వాళ్ళ శాలరీ మొత్తం సేవ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అనమాట. దాంతోపాటు భారతదేశం నుంచి వెళ్ళే మెరైన్ అండ్ ఫిషరీ ప్రోడక్ట్స్ ఏదైతే ఉంటాయో, స్ట్రింప్ కానీ, ట్యూనా ఫిష్ కానీ, వీటన్నిటికీ 99% పన్నులు రాయితీలు ఇస్తారంట బ్రిటిష్ వాళ్ళు. ఇది కూడా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు మన అగ్రికల్చర్ ప్రోడక్ట్స్, బాస్మతి రైస్, స్పైసెస్, టీ, సీ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్, వీటన్నిటికి కూడా ట్యాక్స్ రిలీఫ్స్ వస్తాయంట. అండ్ యూకే పర్టికులర్గా ఇంతకుముందు శానిటరీ, ఫైటో శానిటరీ కండిషన్స్ చాలా ఉండేవన్నమాట. అవన్నీ కూడా చాలా వరకు ఇండియా నుంచి వాళ్ళు కొనుక్కొచ్చుకునే వాటిలో ఎగ్జంప్షన్స్ ఇస్తామని చెప్తున్నారనమాట. దాంతోపాటు వాళ్ళ దగ్గర నుంచి మనకు అమ్మే కార్స్, బ్రిటన్ నుంచి మనకు వచ్చే విస్కీ కావచ్చు, జిన్ కావచ్చు, కార్స్ కావచ్చు, వీటి రేట్లు బాగా తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఇండియా యూకే మధ్య ట్రేడ్ డీల్ మాత్రం చాలా వరకు అవుట్ స్టాండింగ్ ట్రేడ్ డీల్ అని చెప్పి, ముఖ్యంగా ఇండియాలో చాలా ఇండస్ట్రీస్ బాగుపడతాయి, ఇండియాలో పెట్టుబడులు కూడా పెరుగుతాయి అంటున్నారు. దాంతోపాటు బ్రిటన్లో కూడా ఈ ట్రేడ్ డీల్ వల్ల ఉద్యోగాలు పెరిగే అవకాశం ఉందని చెప్పి అక్కడ కూడా వాళ్ళు వాదిస్తున్నారు. అదేవిధంగా భారతదేశంలో స్వదేశీయంగా ప్రొడ్యూస్ అయ్యే గోవా ఫెనీ, నాగ్పూర్ ఆర్టిజనల్ వైన్స్, కేరళ టాడీ, వాటన్నిటికి కూడా బ్రిటన్లో జిఐ ట్యాగ్ ఏదైతే ప్రొటెక్షన్ ఉంటుందో అవి మన ప్రోడక్ట్స్ కూడా అక్కడ ఇవ్వడానికి బ్రిటన్ వాళ్ళు ఇప్పుడు ఈ ట్రేడ్ డీల్ ద్వారా రెడీ అయిపోయారనమాట. ఈ ట్రేడ్ డీల్ ద్వారా యూకే కంపెనీస్ ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఆర్డర్స్లో కూడా బిడ్ చేయొచ్చు. ఒకవేళ కనుక యూకే కంపెనీస్ 20% వాళ్ళ ప్రోడక్ట్, అంటే వాళ్ళు ఏదైతే మనకు సప్లై చేస్తారో అది ఇండియా నుంచి సోర్స్ చేసుకుంటే కనుక యూకే కంపెనీస్ కూడా ఇండియన్ గవర్నమెంట్ ఆర్డర్స్లో కూడా బిడ్ చేయొచ్చు అనమాట.